అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు, రవి వీక్షణలో ఉన్నారు. అండ్ నవంబర్ 16 నుంచి శని వక్రం పోయి స్ట్రైట్ అవుతుంది. గురూజీ, ఈ మార్పు మూలంగా సింహరాశి వారికి ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు ఇప్పుడు వస్తాయి? కుజుడు 12వ స్థానంలో నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. అండ్ రవి 3వ స్థానంలో నీచభంగ రాజయోగం. సప్తమంలో ఉండేసని వక్రగతి పోయింది. దీనివల్ల ఏమిటి అంటే ఫస్ట్ నీచభంగ రాజయోగం వల్ల కలిగే స్ట్రెస్ అండ్ మంచి చెప్పుకుందాం. 12లో ఉండే కుజుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఖర్చులు కాస్త ఎక్కువగా ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ మూలంగానే లాభం కూడా ఇస్తాడు. ఓకే. అండ్ తండ్రి గారి ఆస్తికి సంబంధించింది ఏదైనా గతంలో వివాదాల్లో ఉన్నటువంటిది కాస్త క్లియర్ అవ్వడము, లేకపోతే అంత రేట్ రాదు అనుకునేటువంటిది రేట్ రావడము, విదేశాలకు వెళ్ళలేడు అని అనుకునేది కాస్త విదేశాలకు వెళ్ళడము, ఇటువంటివి కాస్త ఈ నీచభంగ రాజయోగం వల్ల కలుగుతాయి. ఇది కుజుడు వల్ల. మరి రవి వల్ల ఏమిటంటే లగ్నాధిపతి 3లో ఉన్నాడు. 3లో ఉన్నప్పుడు ఏమవుతుంది? 3 అంటే సహోదర స్థానము, అగ్రిమెంట్స్, ఈ స్థానం కాబట్టి ఏంటి, సహోదరులతో అగ్రిమెంట్ ఏమైనా బాగా కుదరడం కానీ. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని కమ్యూనికేషన్స్ విషయంలో ఒక్కొక్కసారి గొడవ అవ్వడం, ఘర్షణ అవ్వడం. ఎందుకంటే 3లో ఉండే రవి మీద కుజుడు దృష్టి ఉంది. ఎంత నీచభంగ రాజయోగాల్లో ఉన్నా కూడా మరి ఇక్కడ ఏమిటి, మరి గొడవ వల్ల ఎప్పుడు కూడా నీచభంగ రాజయోగంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గొడవ వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మా గొడవ జరగడం మంచిదైంది అనుకుంటాం. అట్లా ఇక్కడ ఏంటంటే మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, స్ట్రెస్ అవ్వడంతో పాటు ఆ గొడవ వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. అందులో ముఖ్యంగా తండ్రి తరపు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళతో అవ్వడము, ఇటువంటివి బలంగా చూపిస్తుంది. అయితే మరి ఈ 2 గ్రహాలతో పాటు సప్తమంలో ఉండే శని మీద కూడా కుజుడు దృష్టి ఉంది. అందుకని పర్టికులర్గా ఈ సింహం వారు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతారు. అది జీవిత భాగస్వామి కానివ్వండి, వివాహ జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి, వీరి ద్వారా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాస్లో ఇప్పుడు కొంతమంది వచ్చేదో మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ట్రోల్ అవ్వడము, సోషల్ మీడియా ద్వారా కొంత స్ట్రెస్ అనేది పెరగడం, ఇట్లాంటివి ఉంటాయి కొద్దిగా. అదొకటి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమంలో ఉండే శని మీద కుజుడు దృష్టి కదా, జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరినైనా పార్ట్నర్స్గా తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలనేటువంటిది గ్రహస్థితి చూపిస్తుంది. అయితే ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వీళ్ళు ఎక్కువగా ఏదైనా శక్తి ఆలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడము, అదేవిధంగా రవి, కుజ, శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళడము, ఇవి కనుక చేస్తున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. గురూజీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే అన్ని రాసులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ మార్పు అనేది ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యము అని. ఈ మైథుని జ్యోతిష్యంలో ఏంటంటే దేశవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు మనం చూడండి. క్రోధినామ సంవత్సరం వస్తుంది అనగానే మనం చెప్పుకున్నాం, అంతా గొడవలు, గందరగోళంగా ఉంటుంది. అది అలాగే సాగుతుంది. ఒకటైపోగానే ఒకటి ఏదో ఒక ఇష్యూ మనకు తిరుగుతూనే ఉంది. యూట్యూబ్స్లో మీరు గమనించండి, ఒకటి కంప్లీట్ అవ్వకముందే ఇంకోటి రెడీగా ఉంటుంది. ఇద్దరు కొడుకుంటారు, అదంతా గోల. ఇంకోళ్ళు ఎవరో ఎంటర్ అయ్యారు, ఆ ఘోరాని దాని రాజకీయ నాయకులు గొడవలని, అక్కడేదో హైడ్రా గొడవలని, లేకపోతే మనకి మీన రాశిలోకి రాహు ఎంటర్ అయినప్పుడే అనుకున్నాం అంత భయంకరమైన వర్షాలు వస్తాయి అని. అది అలాగే జరుగుతుంది. అంటే ఏంటంటే క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఈ కుజుడు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో, ఆల్రెడీ చాలా కాలం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన చూడడం. ఈ యుద్ధ సంబంధించినటువంటివి ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. గొడవలు పెరగడము, గందరగోళాలు పెరగడము, మత కల్లోహాలు పెరగడము, పెద్ద గాలితో కూడినటువంటి వర్షాలు రావడము, మిలిటరీ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి కాస్త ఎక్కువ పని ఉండాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి ఈ కుజుడు శనిని చూడడం వల్ల. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే, కాస్త దూర ప్రాంతాలకి జర్నీ చేసేటువంటి వారు, అదేవిధంగా ఇక్కడ పలానా దగ్గర గొడవ అవుతుంది అనుకునేటువంటి సందర్భం ఉండేటువంటి విషయాల్లోని, మీ పర్సనల్గా కూడా ఏదైనా ఈ మాట మాట్లాడితే గొడవ అవుతుంది అని అనుకునేటప్పుడు విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది పరిస్థితి అనేటువంటిది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గందరగోళ పరిస్థితి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఉంటుంది. ఎందుకు? ఈ కుజుడు కూడా శనిని చూస్తున్నందుకు. రెండవది ఏంటంటే కొంతమందికి రాసులు, నక్షత్రాలు కూడా ఏమీ ఉండవు.
అలాంటి వారు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు రవి వీక్షణ వల్ల పరస్పర నీచభంగ రాజయోగం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఎలా ఆ ఉంటుంది రకంగా ఏంటి అని. నీచభంగ రాజయోగం ఇస్తుంది. ఆ. అయితే దీంతో పాటు పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా నీచభంగ రాజయోగం ఉంటే అది ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. గోచారంలో నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా నీచభంగ రాజయోగం ఉందనుకోండి, అప్పుడు బాగా యాక్టివ్ అవుద్ది. అంటే ఏంటి, ఈజీగా కలిసి రావడం కొన్ని కొన్ని. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఇక్కడ ఏం మార్కెట్ లేదు, భూమి అనుకున్నది కాస్త ఇప్పుడు మీకు ఎందుకమ్మా మనకి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు అసలు అటు సైడ్ ఎవరు అసలు భూమి కొనాలంటే కొనేవాడు లేడు. అవును. కానీ ఆ టైంలో కూడా ఆయన కొనున్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు రాజైనట్టే. రాజు అయిపోయినట్టు. అలాంటి కొన్ని కొన్ని జరుగుతాయి నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఎవరిదైనా పర్సనల్ చాట్లో. కాబట్టి ఈ పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఎప్పుడైనా కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుద్దంటే అస్సలు ఇంకా రేట్ లేదు అనుకునేవి విపరీతమైన రేట్లు రావడం, సడన్గా డౌన్ఫాల్ అవడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. రవిని వీక్షిస్తున్నందుకు దేశ నేతలు లేదా రాజకీయ నాయకులు కూడా గొడవలు పడ్డాం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి వారు కొంచెం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సో ఇక్కడే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం గొడవలు అనేవి దేశవ్యాప్తంగా కూడా మొదలవుతాయి. ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే సామాన్య ప్రజలు పెద్ద పెద్ద వాళ్ళు అనుకోండి అమ్మా, దాన్ని అట్లాగా వాళ్ళు నెట్టుకొచ్చేస్తారు. నెట్టుకురాగలరు. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయాలి. కేతు, ఈ 4 రవి, కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీలైతే నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ, గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ, గ్రాసము ఇవి తినిపించడము. వీలైతే ఇంట్లో చండీ పారాయణం వినడం కానీ, చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమం కానీ, లేదా గణపతి తర్పణం కానీ చేసుకోవడము. ఇవి గనక చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఘర్షణ యోగాలు ఉన్నప్పుడు, ఈ క్రోధినామ సంవత్సరం ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే భార్యాభర్తల మధ్య ఇంట్లో వాళ్ళకు కూడా గొడవ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడము. సాధనలు చేసే వాళ్ళు కూడా మంచిది ఈ నెల చెప్పాలంటే. ఎందుకంటే రవి ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరిగిందో సాధన అద్భుతంగా సాగుతుంది అసలు. ఇప్పుడు మా అమ్మవారి మంత్ర జపం ఇట్లాంటివి ఉంటాయి చూసారా. నేను అందుకే మొన్న ఈ అష్టమి నుంచి అమావాస్య వరకు కూడా గురుపుష్మి యోగం వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే దీపావళి అమావాస్య వరకు చేసే సాధనలు కూడా బలంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి చేసుకోవాలి ఈ టైంలో. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.